ఎప్పుడైనా కూడా సన్న మంట మీద వేయించుకుంటేనే చాలా బాగా ఎర్రగా ఏగుతాయి. ఇవైతే ఏగాయి. ఇప్పుడు తీసేసి కరివేపాకు ఇదే బాండెట్లో వేయించేస్తాను. చూసారా, ఈ నూనె సరిపోద్ది. కరివేపాకు కూడా మినపప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం వేస్తాను. మినపప్పు లేదు, నేను అంతా వడకేసాము. ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు వేసేసి సన్న మంట మీద బాగా బొరబొరని వేగేటట్టు వేయించుకోవాలి, వచ్చేటట్టు. సన్న మంట మీద వేయించుకోవాలి. పచ్చి ఆకు అయితే ఏమవుతుందని అంటే పచ్చగా కనపడుతుంది, పొడి ఎండిపోతే ఎర్రగా కనపడుతుంది. అదే నూనె ఎక్కువ ఉంటే పొడి పొడిగా రాదు, ఆకు ముద్దగా వస్తుంది. ఇలా చక్కగా వేయించుకోవాలి. మనం ఇలా నలిపినప్పుడు పరపర నలగాలి, నిదానంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇట్లా నలిపితే మనము ఇలా మెత్తగా ఇట్లా కరకరలాడాలి ఆకు. అప్పుడు పొడి వేసుకుంటే మెత్తగా వస్తుంది. మినపప్పు లేదు అనుకున్నా, ఉంది మినపప్పు కూడా కొంచెం వేస్తా. దీనిలో చింతపండు కూడా వేసుకోవచ్చు, కానీ నేను చింతపండు వేయట్లే. ఇంకా చాలు, దించేసి కొద్దిగా మినపప్పు ఇదే దాంట్లో వేయించేస్తాను. నూనె అయితే వేయను. నూనె వేసుకుంటే చెమ్మగా ఉంటుంది. చెమ్మగా ఉన్నా పర్వాలేదు, తినొచ్చు. కానీ ఆ రుచి వేరే ఉంటుంది. 2 రోజులు ఉండదు. 2 రోజులు ఉంటే మా వాసన వస్తుంది. కరివేపాకు పొడి అంటే కంటిన్యూగా తినలేము కదా. కొద్దిగా బాగలేని మనిషికి పత్యానికి ఒక్క తొలిసూరి ఒక ముద్దలో పెడితే మంచిది. అదే మినపప్పు కూడా వేస్తున్నాం కాబట్టి 2 రోజులు ఉంటుంది, ఏం కాదు, బాగుంటుంది. అందుకని నూనె తక్కువ వేస్తాను. మినపప్పు కూడా ఎక్కువ వద్దు, కొంచెం చాలు. అంటే నూనె చెమ్మ కదా, అలా అనిపిస్తుంది. కొద్దిగా ఎర్రగా యాగనిచ్చి ముందు వేయించుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు దీంట్లో వేసాం కదా. ఇప్పుడు దాంట్లో వేయించుకున్న మినపప్పు వేసేస్తున్నా. చింతపండు వేయవచ్చు, కానీ వేయలేదు. కానీ ఇలా చేసుకుంటే మాత్రం ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి తగినంత ఉప్పు ముందు 1 స్పూన్ వేస్తా. చూసి సాలపోతే మళ్ళీ వేస్తా. పెద్ద తెల్లగడ్డలు 1.5 గడ్డ వేసా. అయితే ఈ తెల్లగడ్డలు 1.5 గడ్డ అయితే వేసాను, కానీ ఈ పొక్కు అయితే తీయకూడదు. పొక్కు తీస్తే పొడికి బాగుండదు, ముద్దగా వస్తుంది. తొక్కుతో కూడా వేయాలి. ఇలాగా మెత్తగా పొడి చేసి పెట్టుకున్నా. మెత్తగంటే మరీ మెత్తగా కాదు, అంత బరక్క కాదు, మీడియం సైజుగా చేసి పెట్టుకొని గాజు సీసాలో పోసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినొచ్చు. నెయ్యి కూడా వేసుకొని తింటారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గిన్నెలో బాస్తున్నా, తర్వాత గాజు సీసాలో బాస్తాను. చూడండి, నూనె తక్కువగా వేసుకుంటే ఇలా పొడి ఇట్లా ఉంటుంది. అదే నూనె ఎక్కువ వేసుకుంటే ముద్దలుగా ఉంటుంది. ముద్దలుగా ఉండకూడదు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి.